హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1509 పాయింట్స్ గెయిన్ అయి 78,553 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 414 పాయింట్స్ గెయిన్ అయి 23,852 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 1172 పాయింట్స్ గెయిన్ అయి 54,290 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు సెప్టెంబర్ పాయింట్ లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి పడింది కదా మార్చ్ వరకు. 6 నెలల్లో ఏదైతే ఫాల్ ఉందో ఒక్క నెలలో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ రికవర్ చేస్తూ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చేసింది. అండ్ బ్యాంకింగ్ స్పేస్ ఇంతలా నిలబడడానికి, బ్యాంకింగ్ స్టాక్స్ ఇంతలా పెరగడానికి ఖచ్చితంగా మనం ఆర్బీఐ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా ఆర్బీఐ వాళ్ళు ఇస్తున్న 7 లక్షల కోట్ల లిక్విడిటీ రిలేటెడ్ గా అండ్ వాళ్ళ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ, రూపీ డాలర్ స్వాప్ కానీ, అండ్ వాళ్ళ రేట్ కట్స్ కానీ, అండ్ వాళ్ళ స్టాండ్స్ ని మార్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా బ్యాంక్స్ కి నేనున్నాను, ఏదైనా జరుగుతున్నా మేము ఉన్నాం, మేము ఇస్తాం లిక్విడిటీ అని ప్రతిసారి ఆర్బీఐ వాళ్ళు చేస్తున్న పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ యాక్షన్స్ టోటల్ గా అన్ని సెక్టార్స్ లో కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టార్ ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం. బట్ నిజంగా మన వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఇవాళ మార్కెట్ పెరిగిన దానికంటే? ఓన్లీ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసిన వాళ్ళు ఆనందం ఉంటారేమో, బట్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇవాళ ఏం పెద్ద పెరగలేదు. ఈ వీక్ అంతా కూడా మీరు గమనిస్తే నిఫ్టీ 4.5% దగ్గరగా పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 6.5-7% దగ్గరగా పెరిగింది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో నియర్లీ 3% మాత్రమే మనకి అప్ సైడ్ మూవ్ కనిపించింది. అది గ్లోబల్ మార్కెట్స్ లో ఇష్యూ ఉంటున్నప్పుడు. నిన్న నాస్డాక్ 3% పడింది యుఎస్ మార్కెట్, అండ్ నార్మల్ గా ఉంటున్న S&P 500 కూడా 2% పడింది. దీనికి రీజన్స్ చెప్తాను. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇవాళ రెడ్ లోనే ఉన్నాయి, బట్ థ్యాంక్స్ టు ఏషియన్ మార్కెట్స్ అవన్నీ గ్రీన్ లోనే ఉన్నాయి. అండ్ అందులో కూడా ఇవాళ మన మార్కెట్స్ లో వెరీ స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. ఎందుకు మరి యూరోపియన్ మార్కెట్స్ కి, యుఎస్ మార్కెట్స్ కి ఏం జరిగింది అది తెలుసుకునే ముందు జస్ట్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యే కొంత టైం బిఫోర్ ట్రంప్ ఏం స్టేట్మెంట్స్ చేశారో తెలుసా? ఎప్పుడు దిగిపోతావా అని వెయిట్ చేస్తున్నా ఆ సెంట్రల్ బ్యాంక్, ఆ యుఎస్ ఫెడ్ చైర్ నుంచి ఈ చైర్మన్ ఎప్పుడు దిగిపోతాడు, ఫెడ్ చైర్మన్ ఎప్పుడు వెళ్ళిపోతాడని వెయిట్ చేస్తున్నానని వెరీ హార్ష్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఫెడ్ చైర్మన్ ఒక డెసిషన్స్ ఎప్పుడు లేట్ గా ఉంటాయి అండ్ రాంగ్ గా ఉంటాయి, ఎప్పుడు లేట్ గానే డెసిషన్స్ తీసుకొని రాంగ్ గానే చేస్తుంటాడనేలా తన అసహనాన్ని ఫెడ్ చైర్మన్ అనే పవల్ మీద ప్రదర్శించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఇండియాలో కూడా చాలా సందర్భాల్లో ఆర్బీఐ గవర్నమెంట్ కి నచ్చినట్టు డెసిషన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, బట్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్. అండ్ పర్సనలీ నాకు పవల్ గారు రిలేటెడ్ గా, ఫెడ్ చైర్మన్ గారు రిలేటెడ్ గా కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా క్లిష్ట పరిస్థితులను కూడా చాలా ఓపిక్ గా వెయిట్ చేసి నిజంగా ఎకానమీ రిలేటెడ్ గా సపోర్ట్ కావాలన్నప్పుడు కూడా రేట్ కట్లు చేసి బూస్ట్ చేసిన వ్యక్తే. బట్ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న చర్యలతో ఇన్ఫ్లేషన్ అధికంగా పెరిగిపోయి అసలు ట్రంప్ రిలేటెడ్ గా క్లారిటీ లేకపోతూ ఉండడం, పాలసీల పరంగా ఒక విధి విధానాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుండడం కారణంగా పెరిగే ఇన్ఫ్లేషన్ పర్సిస్టెంట్ గా ఉంటే, కమింగ్ టైమ్స్ లో లాంగ్ టర్మ్ నేచర్ తో ఉంటే, ఈ లోపు మనం రేట్ కట్లు చేయడం కారణంగా అది ఇంకా ఇన్ఫ్లేషన్ పెంచుతుంది. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ చేసి క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకుంటాననేలా నిన్న రఘురామ్ రాజన్ గారితో జరిగిన మీటింగ్ లో ఎకనామిక్ క్లబ్ ఆఫ్ చికాగోలో జరిగిన కన్వర్సేషన్ లో తన స్టేట్మెంట్స్ చేశారు. అండ్ స్టాక్ మార్కెట్ పడుతూ ఉంటే మీరు వడ్డీ రేట్లు కట్ చేసి స్టాక్ మార్కెట్ ని కాపాడతారా, స్టాక్ మార్కెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మీరు ముందుకొస్తారా అని మన గత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు అడిగిన క్వశ్చన్ కి పవల్ గారు ఇచ్చిన ఆన్సర్, యుఎస్ ఫెడ్ ఇచ్చిన ఆన్సర్ మీరు ఖచ్చితంగా గమనించాలి. సో కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, నేను ఇప్పుడు ఒక వీడియోని ప్లే చేస్తాను, ఆ వీడియోని చూడండి. మీకు ఇంగ్లీష్ కొంత అర్థం కాకపోతున్నా చూడండి, 1 minute ఉంటుంది. దీని తర్వాత దాని మీనింగ్ ని చెప్తాను. Well, let me turn to financial markets. We've seen some volatility, especially stock market volatility. I mean, the levels of the VIX are up to the levels they were in the early days of the pandemic, coming off somewhat now. Some people believe the Fed will intervene if the stock market plummets, the so-called Fed put. Are they correct? I'm going to say no with an explanation. So what I think is going on in markets is markets are processing what's going on, and it's really the policies, particularly the trade policy, and really the question is, where's that going to come in, where's that going to land, and we don't know that yet. And until we know that, you can't really make informed assessments that would still be highly uncertain. Once you know what the policies are, it'll still be highly uncertain what the economic effects will be. So markets are struggling with a lot of uncertainty, and that means volatility. But having said that, markets are functioning, conditional on being in such a challenging situation. Markets are doing what they're supposed to do. They're orderly,
and they're functioning just about as you would expect them to function. అందులో ఆ వీడియోలో మన గత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఏమని అడిగారంటే, ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో బాండ్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ సంక్షోభంలో ఉంటున్నప్పుడు మీరు ముందుకు వస్తారా? లైక్ రేట్ కట్ చేయడం, క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయడం, బాండ్స్ రిలేటెడ్ గా ఏమైనా చేస్తారా ఇలా డైరెక్ట్ గానే క్వశ్చన్ అడిగారు. దానికి ఫెడ్ చైర్మన్ పవల్ గారు, చూడండి ప్రస్తుతం మార్కెట్ లో ఉంటున్న అన్సర్టనిటీకి కారణం టారిఫ్ రిలేటెడ్ గా వస్తున్న కామెంట్స్, దాంతో మార్కెట్స్ వోలటైల్ గా మూవ్ అవుతున్నాయి. కామెంట్స్ ఒక ఫైనల్ కంక్లూజన్ కాదు కదా, ఇంకా అసలు ఏం జరుగుతుందని ఒక క్లారిటీ మాకు లేకుండా మేము ముందుకు రాం. సో కామెంట్స్ తో మార్కెట్ వోలటాలిటీ సహజం. మార్కెట్ వోలటాలిటీకి మేము ముందొచ్చి మార్కెట్ ని స్టెబిలైజ్ చేయాలనే ప్రయత్నం మేము చేయం. మేము క్లారిటీ, డేటాలో క్లారిటీ వచ్చిన తర్వాతే ముందడుగేస్తాం, కానీ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కాదని ఎలా ఇండైరెక్ట్ గా మార్కెట్ లో ఏం జరుగుతున్నా మేము ముందుకు వచ్చి మార్కెట్ ని సపోర్ట్ చేసేలా డెసిషన్స్ తీసుకోవనే క్లారిటీ ఇచ్చేసేసరికి, సర్లే ఏదైనా అటు ఇటు జరిగితే ఫెడ్ వాళ్ళైనా ముందుకు వచ్చి వడ్డీ రేట్లు కట్ చేస్తారు, ఎకానమీని మార్కెట్ ని స్టిమ్యులేట్ చేయడానికి అనేలా హోప్స్ పెట్టుకున్న యూఎస్ మార్కెట్ కి కాస్త ఫెడ్ వాళ్ళు మేము వెయిట్ చేస్తాం, క్లారిటీ వచ్చాకే ముందుకు వస్తాం, కానీ మార్కెట్ లో ఉంటున్న అన్సర్టనిటీ కాదు అనేసరికి అది మార్కెట్స్ ని డౌన్ సైడ్ నేను పుష్ చేసింది. అండ్ చిప్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కొత్తగా ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కూడా చైనాని ఇరకాటంలో పెట్టడానికి, ఇది కూడా ఎన్విడియా స్టాక్ ని డౌన్ సైడ్ కి పుష్ చేశాయి. ఎన్విడియా పడితే తెలిసిందే కదా, మేజర్ హెవీ వెయిట్ నాస్డాక్ ని లాగింది, రెస్ట్ ఆఫ్ ద యూఎస్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ని కూడా కిందకి లాగింది. అండ్ ఇదంతా చాలదన్నట్టు ఇంకా చైనా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇరానియన్ ఆయిల్ రిలేటెడ్ గా, ఇరాన్ ఒక ఆయిల్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా న్యూ శాంక్షన్స్ యూఎస్ వాళ్ళు విధిస్తూ ఉండడం కూడా ఓవరాల్ గ్లోబల్ అన్సర్టనిటీలో నైట్ నుంచి ఉంటున్న వీక్నెస్ కి మేజర్ రీజన్. ఇన్ఫాక్ట్ నేను మార్కెట్స్ ఇవాళ ఇంతలా మూవ్ అవుతానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే గ్లోబల్ గా కొంత వీక్నెస్ ఉంది, ఏషియన్ మార్కెట్స్ ఉన్నాయి గ్రీన్ గా, బట్ అవి చాలా మార్జినల్ గా ఉన్నాయి. అండ్ క్రూడ్ కూడా పెరిగింది, అండ్ డాలర్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 4.3 4.4 దగ్గరే తిరుగుతుంది. ఏం పాజిటివ్స్ అంత స్ట్రాంగ్ గా లేవు కదా, ఇంతలా ఎందుకు పెరుగుతుంది, దట్టు ఆన్ ఎక్స్పైరీ డే అనే అనుకున్నాను. బట్ బ్యాంక్స్ అయితే దుమ్ము లేపాయి. పర్టికులర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చేసింది. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చేసింది. ఈ రెండింటి నెంబర్స్ ఉన్నాయి మనకి సాటర్డే. సో జాగ్రత్త, రిజల్ట్స్ కి ముందు ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చాయంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేసాయి, అవునా కాదా? సో రిజల్ట్స్ అనుకున్న ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా స్మాష్ చేస్తూ, బీట్ చేస్తూ అప్ సైడ్ కి వచ్చాయి అనుకోండి, దెన్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ఎప్పుడు? నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రేపు కాదు, రేపు హాలిడే, అండ్ ఆ తర్వాత రోజు హాలిడే, అండ్ ఆ తర్వాత రోజు కూడా హాలిడే. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడే తర్వాత మండే మార్కెట్స్ లో ఫుల్ జోష్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమాత్రం డిసప్పాయింట్ ఉంటున్నా ఆ పర్టికులర్ డే మాత్రం వీక్నెస్ లో ఉంటాయేమో. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, గత వీడియోస్ లో కూడా చాలా దగ్గరలో చెప్పాను కదా, యుఎస్ పడుతున్నా ఆర్ గ్లోబల్ గా ఏ ఇతర మార్కెట్స్ రిలేటెడ్ గా ఇష్యూ ఉంటున్నా మన ఇండియా రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ పరంగా మనం కన్ఫ్యూజన్ లో ఉండాలి. కానీ ఒకవేళ వాళ్ళు ఎక్కువగా సెల్ చేస్తే ఏంటి మన మార్కెట్స్ టెంపరీగా ఏంటి పరిస్థితి అని మన ఇండియా రిలేటెడ్ గా ఉండాల్సిన ఫ్యాక్టర్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ ద లాంగ్ రన్ మార్కెట్ పడుతున్న పాయింట్ నుంచి కూడా రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. అందులో సెబీ రిలేటెడ్ గా, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడం, కానీ ఆర్బీఐ వాళ్ళైతే పర్టికులర్ గా కొత్త ఆర్బీఐ గవర్నర్ గారు వచ్చినప్పటి నుంచి అయితే రిపీటెడ్ గా పాజిటివ్ కామెంట్స్, ఎక్కడా కూడా మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ క్రియేట్ చేసే పాయింట్స్ కాకుండా ఈవెన్ ఇంతలా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేంతలా సపోర్ట్ లిక్విడిటీ ఫ్రంట్ లో అయితే ఆర్బీఐ గవర్నర్ గారు, కొత్త ఆర్బీఐ గవర్నర్ గారు వచ్చినప్పటి నుంచి అందించడం జరిగింది. విత్ ఆల్ దీస్ పాజిటివ్స్, బ్యాంక్సే కాదు, నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, ఆర్బీఐ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ తో బ్యాంక్స్ లాభపడతాయి కరెక్టే, కానీ దానికంటే ఎక్కువ ఎన్బిఎఫ్సీలకి ఇది మంచి లాభం. సో బ్యాంకింగ్ స్పేస్, ఎన్బిఎఫ్సీలు ఆర్బీఐ ఇస్తున్న లిక్విడిటీతో, రేట్ కట్లతో, వీటన్నిటితో కూడా గుడ్ పొజిషన్ లో ఉంటాయి వాళ్ళ లోన్స్ ని ఇవ్వడానికి, ఎకానమీ యొక్క గ్రోత్ ని క్యాటర్ చేయడానికి. క్వశ్చన్ అంతా బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చేసింది, బట్ నిఫ్టీ పరిస్థితి ఏంటని. నిఫ్టీ కొంత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అయితే వచ్చింది Feb 4th అండ్ ఆన్ March 25th ఎక్కడి నుంచి అయితే నిఫ్టీ షార్ప్ గా డౌన్ అయిందో ఆ లెవెల్స్ కి అయితే వచ్చింది. ఒకవేళ ఆ లెవెల్స్ ని క్రాస్ చేసే ప్రయత్నం, సస్టైన్ అయ్యే ప్రయత్నం జరిగిందంటే 25,000 మార్క్, దెన్ మన ఆల్ టైమ్ హైస్ మార్క్ కి వెళ్లే అవకాశం ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళినంత ఈజీ కాదు నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళడం. నేనైతే అంత ఎర్లీగా వెళ్ళిపోతున్నాను కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ బ్యాంకింగ్ స్పేస్ నిన్న చెప్పినట్లు ఎక్స్పెన్సివ్ గా ఉంది. ఇప్పుడు దాని నుంచి దూరంగా ఉండాలనే ఎన్విరాన్మెంట్ లో కూడా బ్యాంక్స్ లేవు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, లైక్ ఎన్బిఎఫ్సి లేవు. బట్ నెంబర్స్ రియాలిటీని ముందు పెడతాయి కదా, పెరిగిపోయాయి. ఇప్పుడు అది వర్తా కాదని డిసైడ్ చేసేది ఏంటి? నెంబర్సే కదా. సాటర్డే మనకు వచ్చే నెంబర్స్ బోత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ రిలేటెడ్ గా ఈ రీసెంట్ డేస్ 4-5 రోజుల నుంచి పెరిగిన మూవ్ అనేది జస్టిఫైడా కాదా అని స్టాంప్ వేసి పక్కన పెడతాయి. లెట్స్ వెయిట్ సాటర్డే నెంబర్స్ కి. అండ్ ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఇన్ఫోసిస్ నెంబర్స్ కూడా వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ వీడియో అప్లోడ్ చేసే ముందు కొంత టైం ముందు వచ్చినా సరే దాని రిలేటెడ్ గా అనాలిసిస్ చేసి ఆ నెంబర్స్ ఎలా ఉన్నది కూడా చెప్తాను. ఎందుకంటే విప్రో రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీతో ఇవాళ ఐటీ స్పేస్ కొంత గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయినా తర్వాత నుంచి స్ట్రాంగ్ గానే రికవర్ అయింది. బట్ వాట్ ఇఫ్ ఇన్ఫోసిస్ ఒక నెంబర్స్ ఆ లైన్ లోనే ఉన్నాయనుకోండి, నెగిటివ్ గానే ఉన్నాయనుకోండి, ఐటీ స్పేస్ కొంత టైం వరకు రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం ఉంటుంది. లేకుండా ఇన్ఫోసిస్ అండ్ మిగిలిన ఐటీ కంపెనీస్ అన్లైక్ విప్రో, అన్లైక్ టీసీఎస్ కూడా అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మిగతా ఐటీ కంపెనీస్ కానీ ఒక డిఫరెంట్ పాత్ ని ఈ రిజల్ట్స్ లో బాగుంటూ నెక్స్ట్
నెక్స్ట్ గైడెన్స్ ని కూడా పాజిటివ్ గా మాట్లాడితే ఓవరాల్ ఐటీ స్పేస్ రిలేటెడ్ ఉన్న షాడో వీక్ గా ఉంటాయేమో. కమింగ్ టైమ్స్ లో ఐటీ కంపెనీస్ ఒక నెంబర్స్ అనే ఒక షాడో తొలగుతూ ఓవరాల్ ఐటీ స్పేస్ పెరిగే ప్రయత్నం కూడా మనం కమింగ్ టైమ్స్ లో చూడొచ్చు. కాబట్టి ఇన్ఫోసిస్ కమింగ్ టైమ్స్ లో రాబోతున్న ఐటీ స్పేస్ నెంబర్స్ ని కూడా ఓవరాల్ మార్కెట్ పరంగా పర్టికులర్ గా నిఫ్టీ పరంగా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏంటి వాళ్ళ పెద్ద పెరగలేదు అంటే మోస్ట్లీ మార్కెట్ రిలేటెడ్ గా రికవరీ కంటే మీ నెంబర్స్ ని ఒకసారి ట్రాక్ చేయాలి. మీరు ఏ స్టాక్స్ నెంబర్స్ ని మస్ట్ గా వాచ్ చేయాలనేది మీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి మీరు ఎక్కడ ఎక్కువ డబ్బులు పెట్టారో చూడండి. లైక్ మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, అన్ని స్టాక్స్ లో 10 రూపాయలు పెట్టుండ్రు. మీరు పడుతుంటే యావరేజ్ చేయడం వల్ల ఇంకా పెరుగుతుందని ఎక్కువ డబ్బులు పెట్టడం వల్ల కొన్ని కంపెనీస్ లో ఎక్కువ పెట్టుంటారు కదా, అది పెరిగితేనే మీ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. తక్కువ అలొకేషన్ ఇచ్చింది పెరగడం వల్ల మనకేం యూజ్ లేదు. సో అలా మేజర్ అలొకేషన్ ఏ కంపెనీలకు అయితే ఇచ్చారో ఖచ్చితంగా నెంబర్స్ ని ట్రాక్ చేయండి. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్పేస్ లో నెంబర్స్ బాగుంటే అద్భుతంగా పెరుగుతాయి. ఒకవేళ మీరు ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా నెంబర్స్ మన దాంట్లో డిస్కస్ చేయాలని మీరు అనుకుంటుంటే ఆ పర్టికులర్ కంపెనీ మీరు ఇచ్చిన దాంట్లో మొత్తం అన్ని స్టాక్స్ పెట్టకండి. మీరు ఏదైతే హోల్డ్ చేస్తున్నారో అందులో హెవీ వెయిటేజ్ ఏదైతే ఇచ్చుంటారో డబ్బులు ఎక్కువ దేంట్లో పెట్టుంటారో ఆ కంపెనీ పేరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే అండ్ మీరు మన వాళ్ళు చెప్తున్నది మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే దాన్ని ఒకసారి లైక్ చేయడానికి ప్రయత్నించారంటే ఆ నెంబర్స్ ని మిస్ కాకుండా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనేజ్మెంట్ కామెంటరీని కూడా మన ఛానల్లో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఆ నేమ్ ని మెన్షన్ చేయండి ఆర్ ఆల్రెడీ మెన్షన్ చేసేస్తున్నా జస్ట్ మీరు దాన్ని లైక్ చేయండి చాలు. ఆ లిస్ట్ ని కూడా మేక్ చేస్తాను. ఈ రిజల్ట్ సీజన్ లో ఆ నెంబర్స్ మిస్ కాకుండా ఉంటాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక ట్రెండ్ మారిందిగా. రీసెంట్ టైమ్స్ లో కంప్లీట్ నెగిటివ్ గా ఉంటున్న వాళ్ళు కాస్త ఎప్పుడైతే ఇంకా ట్రంప్ ఏం చేయరు పెద్ద అన్సర్టనిటీ ఉండదని మార్కెట్స్ లో రికవరీ ఉందో ఆ పాయింట్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా గుడ్ గోయింగ్ అయితే కనిపిస్తుంది. బట్ అదే పాయింట్ లో ప్లేట్ తిరగబడింది డిఐఎస్ రిలేటెడ్ గా. డిఐఎస్ ఆల్మోస్ట్ 2,500 crore దగ్గరగా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి సెల్ చేస్తున్నారు. అది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే లాంగ్ బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంత రేంజ్ బౌండ్ లో ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటారు. డిఐఎస్ ఏం చేస్తున్నారు అనేది రియల్లీ మన కన్సర్న్ కాదు, ఎందుకంటే వాళ్ళు అల్టిమేట్ గా ఇప్పుడు డబ్బులు బయటకు తీసినా మళ్ళీ డబ్బులు పెట్టాల్సిందే. బట్ మనకు కావాల్సింది మన దగ్గర నుంచి బయట దేశాలకు వెళ్ళిపోయిన డబ్బు. ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోసే మోర్ ఇంపార్టెంట్ దాన్ డిఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్. మార్కెట్ పడితే వీళ్ళు డబ్బులు పెడతారేమో డిఐఎస్, బట్ మార్కెట్ పడితే ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ డబ్బులు పెట్టాలని లేదు. ఇన్ఫాక్ట్ పడడానికి కారణమే వాళ్ళ అవుట్ ఫ్లోస్ అవ్వచ్చు. కాబట్టి ఎంత ఇన్ఫ్లోస్ మనకు కన్సిస్టెంట్ గా ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి ఉంటే అంత మంచిది. అండ్ షార్ట్ కవరింగ్ మూవ్ అనేది ఇవాళ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాంకింగ్ స్పేస్ లో నెంబర్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఉంటాయేమో అని ముందుగానే షార్ట్ కవరింగ్ వచ్చుండొచ్చు అనుకుంటున్నాను. 72% షార్ట్స్ ఉన్నాయి. లెట్స్ సీ షార్ట్స్ ఏమైనా కవర్ అవడం వల్ల ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లో అంత స్ట్రాంగ్ మూవ్ వచ్చి ఉంటుందా అని. అండ్ పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ నే కదా మాట్లాడుకుంటున్నాం 72% అని. ఎఫ్ఐఎస్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ అనేది బ్యాంకింగ్ స్పేస్ లో ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ వచ్చిన ఇంత స్ట్రాంగ్ మూవ్ ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ని మార్కెట్ లో కానీ తెచ్చుంటే అంటే ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంటే అది ఫ్రెష్ ఇన్ఫ్లోస్ గా మనం చూస్తాం. అది ఇంకా మంచిది. అలా కాకుండా వాళ్ళు నెగిటివ్ గానో లేకపోతే 2,000 కోట్లు 1000 కోట్లు మాత్రమే ఇక్కడ బయింగ్ లో పెట్టి ఇక్కడ కానీ షార్ట్స్ కవర్ అయింటే మాత్రం అది మంచిదే, కానీ అంత స్ట్రాంగ్ పాజిటివ్ ఏం కాదు. సో షార్ట్ కవరింగ్ గా ఫ్రెష్ బయింగ్ గా ఇది మనకి ఎండ్ ఆఫ్ ద ఇవాళ 8 o'clock 7:30 అలా మనకు అప్డేట్ అవుతుంది. అండ్ ఆ డేటా రావడం కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో షార్ట్ కవరింగ్ గా ఫ్రెష్ గా బై చేస్తున్నారన్న డేటాని కూడా కింద మన కామెంట్స్ లోనే ఇచ్చేస్తాను. అలా పెడుతున్నప్పుడు దాన్ని ఒకసారి లైక్ చేశారంటే అది మీకు టాప్ లో ఉంటుంది కిందకి వెళ్ళిపోకుండా. ఆ డేటా కూడా రాగానే నేను మీకు అప్డేట్ చేసేస్తాను. ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న A to Z మొత్తాన్ని అనాలిసిస్ చేస్తూ ఇలా కంటెంట్ ని సింప్లిఫై చేసి వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ నిన్నటి వీడియోలో జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ చేసిన ఫ్రాడ్ గురించి అండ్ సెబీ వాళ్ళు ఇచ్చిన నోటీస్ తో స్టాక్ ఇప్పుడు లోయర్ సర్క్యూట్స్ తో 4 లక్షల పైగా షేర్లని అమ్మకానికి పెట్టేశారు కదా చాలా మంది ఇన్వెస్టర్స్. ఫారెన్సిక్ ఆడిట్ కూడా వాళ్ళ మీద జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ డేటా అయితే బయటకు వచ్చింది. జస్ట్ కొద్ది నెలల క్రితం జనవరి 2025 లో సిరీస్ బి ఫండింగ్ లో $50 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళలో మహేంద్ర సింగ్ ధోని గారి ఫ్యామిలీ ఆఫీస్ కూడా ఉందనేలా డేటా అయితే మనకు అప్డేట్ అవుతూ ఉంది. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ జెన్సోల్ లో ఎంఎస్ ధోని గారు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఈవెన్ ఓన్లీ జెన్సోల్ మాత్రమే కాదు, ఇలాంటి జెన్సోల్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు స్టాక్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ 10 రెడ్ ఫ్లాగ్స్ ని ఒకవేళ ఈ 10 కానీ ఆ స్టాక్స్ లో కానీ ఉంటుంటే జాగ్రత్త పడాలనేలా విజయ్ కేడియా గారు కొంత డేటాని షేర్ చేశారు. అందులో ఫస్ట్ ది ఓవర్ ప్రామిస్ లు చాలా బిగ్ గా మాట్లాడడం, అంటే నెక్స్ట్ 5 years లో 10 years లో మేము ఇలా అయిపోతాం అలా అయిపోతాం 10x గ్రో అవుతాం 5x గ్రో అవుతాం అని ఇలా స్టేట్మెంట్స్ చెప్పడాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ కింద తన కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారు. బికాస్ ఏదైనా గ్రాడ్యువల్ గానే కదా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ప్రెసెంట్ ఉంటున్న రెవెన్యూ ఇంతకు వెళ్తుంది. అది ప్రూవ్ అయ్యాక ఫర్దర్ స్టేట్మెంట్స్, అది ప్రూవ్ అయ్యాక ఫర్దర్ స్టేట్మెంట్. ఎందుకు అలా ఎగ్జైట్ చేయడం ఇన్వెస్టర్స్ ని, ఇది తను చెప్పాలనుకుంటుంది. కాన్స్టెంట్ మీడియా ప్రెసెన్స్, ప్రతిసారి మీడియా ఛానల్స్ లోకి వచ్చి ఏదో రకంగా న్యూస్ లో కవరేజ్ అయ్యేలా సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఎండ్లెస్ ఇంటర్వ్యూస్ ఇస్తూ వాళ్ళ బిజినెస్ గురించి రిపీటెడ్ గా చెప్తున్న వాళ్ళని కూడా జాగ్రత్త పడమని. అంటే కొంతమంది ప్రమోటర్స్ ఖచ్చితంగా బయటికి మేము కనిపించాలి, కనిపించి ఏదో ఒకటి మాట్లాడాలి, మా కంపెనీ గురించి ఇలా
మాట్లాడితే ఇన్వెస్టర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారని కూడా కాన్స్టెంట్ మీడియా ప్రెజెన్స్ ని కోరుకుంటారని, స్మాల్ డెవలప్మెంట్స్ ని కూడా మ్యాగ్నిఫై చేసేస్తారని, చిన్న చిన్న ఆర్డర్స్ ని కూడా ఇంకేదో సాధించేసినట్లు మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నా సరే జాగ్రత్త పడమని, ఫ్రీక్వెంట్ గా ఏ డెవలప్మెంట్ రిలేటెడ్ గా క్లారిటీ లేకుండా ఫండ్స్ రైజ్ చేస్తున్నా, అన్రిలేటెడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంటే ఇది ఇప్పటి వరకు తను చెప్పిన దాంట్లో మాత్రం నేను మేజర్ గా చూస్తాను. కోర్ బిజినెస్ మీద కాకుండా అన్రిలేటెడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అన్లెస్ మన కోర్ బిజినెస్ సాచురేషన్ లో ఉన్నప్పుడైనా చేయాలి, ఆర్ అన్రిలేటెడ్ బిజినెస్ లో మేజర్ గ్రోత్ ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్ కి ప్రొవైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసైనా చేయాలి. కానీ ఏ అప్డేట్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్రిలేటెడ్ బిజినెస్ లోకి వెళ్తే ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా దీని ఒక రెడ్ ఫ్లాగ్ లా చూడాలి. అండ్ ఫ్లాషీ ఆర్ బజ్ వర్డ్స్ ని వాడుతుండడం, ఏఐ పవర్డ్, నెక్స్ట్ జనరేషన్, డిస్రప్టివ్ ఇలాంటి వర్డ్స్ ని వాడుతున్నప్పుడు కూడా ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడాలని, లగ్జరీ లైఫ్ స్టైల్ ని వాళ్ళు కానీ కనబరుస్తుంటే కంపెనీ పర్ఫార్మెన్స్ వీక్ గా ఉన్నా, వాళ్ళు లగ్జరీగా ఉంటున్నా, అండ్ హై లెవెల్ ఆఫ్ ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఉంటున్నా, అండ్ ఫ్రీక్వెంట్ గా వాళ్ళ వాటాని అమ్ముతూ ఉన్నా, అండ్ అక్కడ ఉంటున్న సిఎఫ్ఓస్ కానీ డైరెక్టర్స్ కానీ కంపెనీలో ఉంటున్న టాప్ మేనేజ్మెంట్ ఎవరైనా రెగ్యులర్ గా రిజైన్ చేస్తున్నా, ఎక్సెసివ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా, వీటన్నిటి పరంగా ఉంటున్న కంపెనీల నుంచి ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడాలనేలా విజయ్ కేడియా గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమైనా కంపెనీస్ గుర్తొస్తున్నాయా? మీకు ఏదైనా కంపెనీస్ రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్ ఉందా? పర్టికులర్ కంపెనీ చెప్పిన మాటలేమో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, రిజల్ట్స్ ఏమో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఓవర్ ద పీరియడ్. గతంలో చెప్పిన వాళ్ళ స్టేట్మెంట్స్ కి ప్రస్తుతానికి రిఫ్లెక్ట్ కాకుండా ఉంటున్న కంపెనీస్, అవేం ఫ్రాడ్ అని కాదు, బట్ ఓవర్ స్టేట్మెంట్స్ చేసి ప్రమోటర్స్ ఓవర్ గా మాట్లాడి అవి రిఫ్లెక్ట్ కాని కంపెనీస్ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ యాంటీక్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చైనా మీద ప్రెసెంట్ ఉంటున్న టారిఫ్లు అలానే కొనసాగితే ఇండియాకి ఏ రంగాల్లో లాభం ఉండే అవకాశం ఉంది, ఈ డేటాను వీళ్ళు షేర్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ రిలేటెడ్ గా ఎగ్జామ్షన్ ఇచ్చేసారు కాబట్టి మనమే ఆ స్పేస్ లో చూడాల్సిన నీడ్ లేదు. ఫార్మా రిలేటెడ్ గా కూడా ప్రెసెంట్ టారిఫ్ లేవు, వీటిని పక్కన పెట్టేయచ్చు. అలా రిమైనింగ్ వేటి రిలేటెడ్ గా ఎగ్జామ్షన్ ఉందనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. బట్ జెమ్స్ అండ్ జ్యువెలరీ చైనా రిలేటెడ్ గా భారీగానే వేశారు కరెక్టే, బట్ మన ఇండియాకి స్పెషల్ అడ్వాంటేజ్ లేకుండా మిగిలిన దేశాలు కూడా మనకి అవి కాంపిటీషన్ ఇస్తున్నాయి. పర్టికులర్ గా వియత్నాం, స్విట్జర్లాండ్ ఇవి కూడా జెమ్స్ అండ్ జ్యువెలరీలో మనకు కాంపిటీషన్ ఇస్తున్నాయి. కాబట్టి అని పక్కన ఉంచితే ఇక్కడ టెక్స్టైల్స్ రంగంలో చూస్తే ఇక్కడ మనకి మేజర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. చైనా రిలేటెడ్ గా మోర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, బట్ అది మోర్ టారిఫ్ అయింది కాబట్టి ఇండియా రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది బంగ్లాదేశ్ లో ఉంటున్న ఇష్యూస్ కారణంగా. అలానే కెమికల్ సైడ్ కూడా మనకి అడ్వాంటేజ్ కనిపించేలా ఈ డేటా ప్రకారం అయితే అర్థమవుతుంది. సో ఈ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా కొన్ని సెక్టార్స్ ని మీరు ట్రాక్ చేయాలనుకుంటుంటారు కదా, ఇది రియాలిటీని చూపించేస్తుంది అనమాట. మనకి మాత్రమే అడ్వాంటేజా, లేదు వేరే దేశాలు ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటే వాళ్ళ దగ్గర కూడా సప్లై చైన్ నెట్వర్క్ అండ్ కెపాసిటీ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టే కాబట్టి మనకేం పెద్ద అడ్వాంటేజ్ ఉండదా? ఇది మనకి ఆ దేశాలు ఆ పర్టికులర్ సెక్టార్ లో ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాయనే డేటా అండ్ వాళ్ళ మీద ఎంత ట్యాక్స్ పడిందనే డేటా తెలిసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ డేటా మీకు యూజ్ అవ్వచ్చు. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి పర్టికులర్ స్పేసెస్ లో మీరు కానీ స్టడీ చేస్తూ ఉంటే. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ కార్బమాజపైన్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా లభించింది. ఇది ఎపిలెప్సీ అంటారు కదా, ఫిట్స్, సీజర్స్ ఈ పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు వాడే డ్రగ్స్ లో ఈ కార్బమాజపైన్ ఒకటి. ఇది ఆల్మోస్ట్ $32 మిలియన్ దగ్గరగా మార్కెట్ సైజ్, యుఎస్ లో మార్కెట్ సైజ్ ఉంటున్నది. దీని రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చిందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో దట్ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో యుఎస్ లోకి వెళ్ళి సేల్ చేయడానికి వీళ్ళకి ఇప్పుడు అవకాశం దొరుకుతున్నట్టు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, చాలా హై ప్రైస్ నుంచి పడుతూ వచ్చింది. బ్యాంక్ రిలేటెడ్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. జస్ట్ నార్మల్ ప్రైస్ కరెక్షన్ కాదు, బిజినెస్ రిలేటెడ్ గా, నెంబర్స్ రిలేటెడ్ గా కూడా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇద్దరు పెద్ద ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతున్నారు. అది కూడా ₹60 పర్ షేర్ లెక్కన. ప్రెసెంట్ ప్రైస్ కి నియర్లీ దగ్గరగానే బ్యాంక్ 43.71 crores కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ సిసిపిఎస్ ని ఇద్దరు ఇన్వెస్టర్స్ కి ఇష్యూ చేస్తున్నారు. ఒకరు కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్, ఇది వార్బర్గ్ పింగస్ వాళ్ళకి సంబంధించింది. రెండవది ప్లాటినం ఇన్విక్టస్, ఇది అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఉంది కదా, వాళ్ళకి సంబంధించింది. వీళ్ళిద్దరూ కలిపి 7,500 కోట్లు బ్యాంక్ లో పెట్టడానికి ఈక్విటీ ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ ని ఇచ్చి దాన్ని ఈక్విటీ కన్వర్ట్ చేసుకుంటారు. అది కూడా ₹60 పర్ షేర్ లో. అండ్ సిఎన్బిసికి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఐడిఎఫ్సి ఫస్ట్ సిఇఓ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇక కమింగ్ క్వార్టర్స్ లో మేము లాస్ ని పెద్దగా పోస్ట్ చేయం, గ్రోత్ ఉంటుంది, ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రాంగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మోడల్ లో బ్యాంక్ రన్ అవుతుందని. యూజువల్లీ ఇలా స్టేట్మెంట్స్ చేయాల్సిన నీడే లేదు, రిజల్ట్స్ లోనే చూపించినా సరిపోతుంది. బట్ తెలిసిందే, ఫస్ట్ నుంచి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన వి వైద్యనాథన్ గారు చాలా సార్లు మీడియా ఛానల్స్ కి వచ్చి బ్యాంక్ రిలేటెడ్ గా ఇలా బూస్టింగ్ ఫ్యాక్టర్స్, బూస్టింగ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు. నాట్ జస్ట్ సిఎన్బిసి, ఇతర ఛానల్స్ లో కూడా వెళ్ళి ఇవాళ బ్యాంక్ రిలేటెడ్ గా పలు పాజిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అవి కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ చేసిన ఈ సింపుల్ కామెంట్ తో స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పడింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కమింగ్ టైమ్స్ లో ఏదైతే వీళ్ళ రెవెన్యూ ఉంటుందో ఇంటర్నేషనల్ బిజినెస్ రిలేటెడ్ గా అది డౌన్ అవుతుందని, బికాస్ వీళ్ళకి సంబంధించిన మేజర్ ఆర్డర్స్ బిజినెస్ కొంత స్లో డౌన్ అవుతున్నాయని, లార్జెస్ట్ క్లయింట్ ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువ బిజినెస్ ఇచ్చే అవకాశం ఉందని అలా వీళ్ళకి
కనిపిస్తూ ఉండడం, ఇంటర్నేషనల్ బిజినెస్ ని లోయర్ సైడ్ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్లు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, మార్కెట్ కి కొంత షాక్ కి గురై కమింగ్ క్వార్టర్స్ లో ఎలాగో నెంబర్స్ బాగోవని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ స్టాక్ పడింది. అండ్ జస్ట్ ఇన్ఫోసిస్ నెంబర్స్ అయితే చూసాను, నెంబర్స్ కూడా వీక్ గా డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. లైక్ టీసీఎస్ అండ్ నెక్స్ట్ వచ్చిన విప్రో లానే ఇన్ఫోసిస్ నెంబర్స్ కూడా అంత బూస్టింగ్ గా లేవు. వాటిని మనం నెంబర్స్ లో కవర్ చేద్దాం. అండ్ ఒకవేళ మీరు 361 ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే ఏప్రిల్ 22 ఒక గ్లోబల్ వెల్త్ కంపెనీ వాటాన్ని కొనేందుకు ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నట్లు వీళ్ళు ఇండైరెక్ట్ గా హింట్ అయితే ఇస్తున్నారు. సో దానికోసం వీళ్ళు ఈక్విటీని ఇష్యూ చేయడం, వారెంట్స్ ని ఇష్యూ చేయడం చేస్తారనేలా ఏప్రిల్ 22 బోర్డ్ మీట్ జరిగి దాని రిలేటెడ్ గా డెసిషన్ ఉంటుందనేలా, అండ్ ఎవరో గ్లోబల్ కంపెనీ కూడా వీళ్ళ రిలేటెడ్ గా వాటాన్ని కొనేందుకు ముందుకు వస్తున్నారనేలా కూడా ఇండైరెక్ట్ గా హింట్స్ కంపెనీ అయితే ఇస్తూ ఉంది. నెక్స్ట్ ఇవాళ మీరు తాల్లాని అబ్జర్వ్ చేశారంటే స్టాక్ ఓపెనింగ్ లో పెరిగింది, తర్వాత కూల్ ఆఫ్ అయిపోయింది. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇంటర్నేషనల్ గా 2 టెలికాం కంపెనీస్ తో టైఅప్ అయ్యారని. ఫర్ మ్యాప్ సర్వీస్, మ్యాప్ అంటే మెసెంజింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ సర్వీస్, నేమ్స్ చెప్పలేదు ఎవరనేది, బట్ 2 కంపెనీస్ తో టైఅప్ అయ్యారనేలా తాల్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే చెప్పారు. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ లా అనిపిస్తుంది. వీళ్ళు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళతో, బార్క్ వాళ్ళతో టైఅప్ అయ్యి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఒక జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఓన్లీ థర్మల్ రిలేటెడ్ గానే ప్రాజెక్ట్స్ ని సైన్ చేసుకునే వాళ్ళు కదా, కానీ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు వింటూ ఉంటారు డిఫెన్స్ లో, రైల్వేస్ లో, సోలార్ లో, అండ్ ఇప్పుడు హైడ్రోజన్ లో కూడా బిజినెస్ చేయడానికి వీళ్ళు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. సో BHEL ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే క్లియర్ గా మనకి ఇక్కడ కళ్ళ ముందుకైతే వస్తుంది. వీళ్ళు ఇప్పుడు బార్క్ వాళ్ళతో టైఅప్ అయితే కంపెనీని ఫామ్ చేసుకొని జాయింట్ వెంచర్ ని చేసుకొని అందులో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ కి భాగంగా ఎలక్ట్రోలైజర్స్, హైడ్రోజన్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్స్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. అండ్ బియాండ్ పవర్ BHEL వాళ్ళు ఫోకస్ చేస్తున్న ఏరియాస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ ABB స్టాక్ పెరిగింది కదా, దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ గ్లోబల్ కంపెనీ నెంబర్స్ ని పోస్ట్ చేసింది. నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఇండియా రిలేటెడ్ గా వాళ్ళు ఇస్తున్న అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది కమింగ్ టైమ్స్ లో ఇండియన్ గ్రోత్ అనేలా వాళ్ళు ఇస్తున్న అనౌన్స్మెంట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉంది. సో ఈ రీజన్స్ తోనే ఇవాళ ఎక్స్పెక్టెడ్ కంటే ఆర్డర్ ఇన్ఫ్లోస్ 3600 to 3800 క్రోర్ దగ్గరగా ఆర్డర్ ఇన్ఫ్లోస్ వస్తాయనేలా వాళ్ళు చెప్తూ ఉండడం, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 3200 దగ్గరగా క్రోర్ ఉంటుందని కోట్లలో ఇప్పుడు నేను చెప్పిన నెంబర్, ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ వస్తాయనేలా వీళ్ళు చెప్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్ఫోసిస్ నెంబర్స్. ఫ్రెండ్స్ నేను నెంబర్స్ మీకు ఓవరల్ గా చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాకపోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ కంపారిజన్ చూపిస్తాను. ఇది NDTV ప్రాఫిట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే బ్లూంబర్గ్ వాళ్ళ ఎస్టిమేట్స్ ఏంటి, ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ ఏంటి. సో అలా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉందా, వీక్ గా ఉందా అనేది కిందకి ఆరో మార్క్ ఉందా, పైకి ఆరో మార్క్ ఉందా అనేది మీరు గమనించవచ్చు. ప్రాఫిట్ ఒకటి ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉంది, రెస్ట్ రెవెన్యూ కానీ ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ ఇవి మూడు కూడా బిలో దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇది CNBC వాళ్ళ ఎస్టిమేట్స్, ఇవి కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఫైనలీ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళకి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నెంబర్స్ విషయానికి వద్దాం. ఎక్స్పెక్టేషన్స్ కంటే రెవెన్యూ బిలోనే ఉంది అండ్ గైడెన్స్ కూడా 0 to 3% గ్రోత్ ఉంటుంది కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో. నెల గైడెన్స్ ని కూడా వీక్ గా ఇస్తున్నారు. ఆపరేటింగ్ మార్జిన్ రిలేటెడ్ గా కూడా 20 to 22% బ్యాండ్ వీళ్ళు ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే మార్జిన్స్ అంత వీక్ అవ్వలేదు, లైక్ విప్రోలో కూడా మార్జిన్స్ అంత వీక్ అవ్వలేదు, కాబట్టి వీళ్ళ ప్రాఫిటబిలిటీ బానే మెయింటైన్ అయింది. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే రెవెన్యూస్ వీక్ ఉండడం అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా రెవెన్యూస్ వీక్ గా ఉంటాయనేలానే వీళ్ళు ఎస్టిమేట్స్ ఇవ్వడం. అండ్ వీళ్ళ నెంబర్స్ ఇంకొంత డీటెయిల్డ్ గా చూస్తుంటే ఇది ఇంకొంచెం డేటా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఇది మీరు గమనించండి. 4 కస్టమర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ $50 million దగ్గరగా వీళ్ళకి బిజినెస్ ఇస్తున్న 4 కస్టమర్స్ ని వీళ్ళు లూజ్ అయ్యారు. $100 million దగ్గరగా బిజినెస్ ఇస్తున్న 2 కస్టమర్స్ ని లూజ్ అయ్యారు. అంటే టోటల్ గా $400 million ఆఫ్ బిజినెస్ ఇస్తున్న కస్టమర్స్ ని జస్ట్ 1 క్వార్టర్ లో వీళ్ళు లూజ్ అయ్యారు. ఓవరాల్ నెంబర్ స్ట్రాంగ్ గా లేవు, TCS లానే ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. పర్టికులర్ గా రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ వీక్ గానే ఉంది. బట్ దానికి తగ్గట్టు స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఏం పెద్దగా ఓవర్ పెరిగిపోలేదు కదా. ప్రాబబుల్లీ ఈ వీక్ నెంబర్స్ ఆ స్టాక్ ప్రైస్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయ్యా లేదా అనేది మనకు మండే అర్థమవుతుంది. నెంబర్స్ అయితే సర్ప్రైజింగ్లీ పాజిటివ్ సైడ్ అయితే రాలేదు. అండ్ డివిడెండ్ కూడా 22 రూపీస్ ప్రకటించారు. నెక్స్ట్ వారే రెన్యూబుల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ చాలా ఎక్కువ కరెక్ట్ అయిందనమాట, 70-80% దగ్గరగా కరెక్ట్ అయింది. అక్కడి నుంచి నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుండడం ఇవాళ భారీగా పెరిగింది. రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి వీళ్ళ రెవెన్యూస్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 82% గ్రో అయింది, మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 50%, ప్రాఫిట్ 57% దగ్గరగా గ్రో అయింది. అండ్ వీళ్ళ కెపాసిటీస్ రిలేటెడ్ గా, వీళ్ళ కమింగ్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు చేస్తున్న అప్డేట్ అండ్ ఆర్డర్ బుక్ ఒక స్ట్రెంత్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. విత్ ఆల్ ది స్ట్రాంగ్ డేటా స్టాక్ ఇవాళ పెరగడం జరిగింది. ఫైనలీ HDFC AMC నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే రెవెన్యూస్ 28% గ్రో అయ్యాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 43% గ్రో అయింది, ప్రాఫిట్స్ 26% గ్రో అయ్యాయి. డివిడెండ్ కూడా 90 రూపీస్ పర్ షేర్ దగ్గరగా ప్రకటించారు. అండ్ AUM పరంగా చూసినా, యూనిక్ ఇన్వెస్టర్స్ పరంగా చూసినా, లైవ్ అకౌంట్స్ పరంగా చూసినా గతం
గతంతో పోలిస్తే ఈసారి గ్రోత్ కనిపిస్తుండడం ఓవరాల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ నెంబర్స్ ఆన్ బెటర్ సైడే మనకి కనిపిస్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.